క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు అసలు కృప వెంబడి కృప అంటే ఏంటి? కృప వెంబడి కృప అంటే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్ అంటాడు, ఇవ్వబడినటువంటి కృప స్థానంలో మరలా కృపనివ్వడం. ఇవ్వబడినటువంటి కృప, ఆల్రెడీ కృప ఉంది, మరలా కృప స్థానంలో మరలా మరొక కృపనివ్వటం. అంటే కృపనివ్వటం అంటే కృప వెనకాల కృప అంటే అమ్మాయి వెనకాల అమ్మాయి వెనకాల కాదు. మన సంఘంలో ఒక కృప ఉన్నారు, ఎంతమంది లేదు. కృప వెంబడి కృప అనగా మీకు బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను. మనం సముద్రపు ఒడ్డున నిలిచి ఉన్నప్పుడు మనం సముద్రాన్ని పరిశీలిస్తే సముద్రంలో నుంచి నీళ్ళు అలలుగా వచ్చి ఒడ్డును తాగుతూ ఉంటాయి. ఆ ఒడ్డున తాగేటువంటి అలలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చి కొచ్చి వెళ్ళిన తర్వాత మరలా ఈ నీళ్ళు కిందకు వెళ్ళక మునిపే మరొక అల వచ్చి తగులుతూ ఉంటుంది. అంటే మన జీవితాల్లో మనము సముద్రపు ఒడ్డుగా మనం అనుకుంటే, మనుషులుగా మనం ఉన్న వాళ్ళము సముద్రపు తీరంగా మనం అనుకుంటే, మనము సముద్ర తీరమై ఉండగా క్రీస్తు వారి యొక్క ప్రేమ, క్రీస్తు వారి యొక్క కృప అలలు వలె మనలను తాకుతూనే ఉంటుంది. నమ్మితే దేవునికి స్తోత్రం. అనగా కృప చూపించిన తర్వాత మరలా కృప చూపించిన తర్వాత మరలా కృప అంటే ఏమనుకున్నాం మనం? అర్హత లేని వాడిని అర్హులుగా చేయం. అనర్హులమైనప్పటికీ అర్హతనివ్వటం, అనర్హ స్థితిలో ఉన్నప్పటికీ అర్హమైన జీవితాన్ని ప్రభు ఇవ్వడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ప్రభు మనం ఒక అనర్హులను అర్హులుగా చేసిన తర్వాత మరలా ఆ ప్రేమలో నుంచి మనం తేరుకోక మునిపే మరలా ఆయన తన కృపను మన ఎడలో చూపించి మరలా ఉన్నతమైన స్థితిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తాం. కృప వెంబడి కృపను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే 3 సందర్భాలను నేను జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది ఇశ్రాయేలీయుల జీవితం. ఇశ్రాయేలీయులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలీయులు 450 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. వారు బానిసత్వంలో ఉన్నప్పుడు వారి బానిసత్వాన్ని చూసినటువంటి దేవుడు, వారిని హింసిస్తున్నటువంటి ఐగుప్తీయులను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు, వారి శ్రమను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, వారి కష్టాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు, వారి కలవరాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు వారిని రక్షించడానికి, వారిని కాపాడడానికి ఒక తీర్మానం తీసుకుని మోషే అనేటువంటి ఒక వ్యక్తిని, లేదా మోషే అనేటువంటి ఒక నోటి మాధ్యము కలిగిన వాడిని, మోషే అనేటువంటి ఒక పెరిగి వాడిని ఆయన ఎన్నుకొని తన సేవకుడిగా నిలబెట్టుకుని ఇశ్రాయేలు దగ్గరికి పంపించాడు. జాగ్రత్తగా వినండి. మోషే యేసువా దగ్గర దేవుని మాట విని ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలును విడిపించడానికి దేవుడు ఆ యొక్క మోషే ద్వారా ఐగుప్తులో 10 రకాలైన అద్భుతాలు చేశాడు. ఆ 10 రకాలైన అద్భుతాల ద్వారా ఇశ్రాయేలీయులు చివరి అద్భుతము ద్వారా, చివరి శాపము వలన ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి మగచూలు లేదా ప్రతి తొలచూలు మరణము పొందగా ఐగుప్తీయులందరూ వేదన చెందుతున్నటువంటి సమయంలో ఇశ్రాయేలులు రక్షణానందం పొందిన వారి, సంతోష వస్త్రము ధరించిన వారే, దేవుని యొక్క పరమకాలం లేకపోతే దేవుని యొక్క వాగ్దాన దేశము కొరకై సంతోషభరితమైన జీవితాలతో ఐగుప్తును విడిచిపెట్టి బయటికి రాగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం కొన్ని నిమిషం మనం పరిశీలన చేస్తే లోకములో పరిస్థితులు ఎలాంటివైనా, లోకంలో కలవరాలు ఉన్నా, లోకంలో కష్టాలు ఉన్నా, దుఃఖము ఉన్నా, వేదన ఉన్నా, కరువు ఉన్నా, బలహీనతలు ఉన్నా, తన ప్రజలను మాత్రం దేవుడు సురక్షితంగా ఉంచుటకు ఆయన సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని బిడ్డలము గనుక లోక పరిస్థితిని బట్టి కాదు, మనతో దేవునికి ఉన్న సహవాసమును బట్టి, లోక పరిస్థితులకు వ్యతిరేకంగా, లోక పరిస్థితులకు తారతమ్యంగా దేవుడు మనలను ఉన్నత స్థితిలో నిలబెట్టుటకు ఆయన సమర్థుడు.
ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. సారెపేతు వెధవరాలు ఇంటిలోనికి ఏలియా వెళ్ళాడు. ఊరంతా ఎలా ఉన్నారండి? కటకట్లాడుతూ ఉన్నారు. ఊరంతా కూడా కరువుతూ ఉన్నారు. కానీ ఏలియానుకు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆ వెధవరాలు ఇంటిలో సంతోషము, సమృద్ధి, ఆహారము, సంతోషము, ఆనందము నెలకొని ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఈ మాట చెబుతున్నాను, ప్రియమైన సంఘమా, మీరు దేవుని చేత ఎన్నుకోబడిన వారు కనుక లోకములో శ్రమలో ఉన్న, కష్టాలు ఉన్న, ఇరుకులున్న, ఇబ్బందులు ఉన్న, శ్రమల చేత వీడిపబడుతున్న, లోకంలో కరువు ఉన్న మీ ఇంటిలో ఎప్పుడు సంతోషమే నిలిచి ఉండును గాక. మీ ఇంటిలో ఎప్పుడు ఆనందము నిలిచి ఉండును గాక. లోకమంతా కరువుతో ఉన్న మీరు సమృద్ధితో నిలిచి ఉందురు గాక. ఎందుకో తెలుసా? మీరు సర్వశక్తుడైన దేవుని బిడ్డలై ఉన్నారు. చూడండి, ఐగుప్తులందరూ దుఃఖములో ఉంటే ఇశ్రాయేలీయులు ఆనంద వస్త్రముతో, సంతోషభరితమైన జీవితముతో వారు ఐగుప్తును విడిచిపెట్టి ఇశ్రాయేలుకు కానానుకు ప్రయాణం సాగించారు. జాగ్రత్తగా వింటే నేను చాలా తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వారు కానాకు వెళుతున్నటువంటి సందర్భంలో వారికి ప్రయాణములో ఏమి అడ్డొచ్చిందండి? ఎర్ర సముద్రం. ఐగుప్తును విడిచిపెట్టగానే ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎప్పుడైతే ఎర్ర సముద్రం అడ్డు వచ్చిందో ఇక్కడ వీరుకున్న గుండెలండి జారిపోయాయి. ఎందుకో తెలుసా? ఒక ప్రక్కన ఎర్ర సముద్రము, వెనకాల ఐగుప్తు సైన్యము ఇశ్రాయేలును తీసుకుని వెళ్ళిపోవడానికి రథాలతోనూ సైనిక బలంతోనూ వస్తూ ఉంది. సైనిక బలంతో వస్తూ ఉంది. ముందరేమో సముద్రము, వెనకేమో శత్రు సైన్యం. ఇశ్రాయేల్కి ఏం చేయాలో తొయలేదో. వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? ఇంతకుముందు మేము వెళ్ళిపోతాం, మేము మా దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తామంటేనే బరువును పెంచేశారు, పనిని పెంచేశారు, లెక్కను పెంచేశారు. మరి ఇప్పుడు ఇంతవరకు వచ్చిన తర్వాత మరలా వెనక్కి తీసుకెళ్తే మా పరిస్థితి ఎట్లా ఉంటుందో అని వేదన చెందుతున్నటువంటి సమయంలో వారు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుడికి ప్రార్థన చేయడం మానేసి దైవ సేవకుడైన మోషే మీద సనుక్కోవటం మొదలెట్టారు. సనుక్కోవడమే కాదు, దైవ సేవకుడి మీద రాళ్ళు రువ్వి చంపేయడానికి కూడా సిద్ధపడ్డారు. కారణం ఏంటి? వాళ్ళకి భయం. ఏంటి భయం? మరలా శత్రువులు తీసుకుపోతారని. నేను మాట చెబుతాను, ఈ మాట నేను జాగ్రత్తగా వినండి. ఒక్కసారి దేవుడు నిన్ను రక్షించడం ప్రారంభిస్తే, ఒక్కసారి దేవుడు నీ శ్రమలను పోగొట్టడం మొదలు పెడితే, ఒక్కసారి దేవుడు నీ కన్నీరు తొడవడం మొదలు పెడితే మరలా ఏ శత్రువు కూడా నిన్ను ఎప్పటికీ తాకలేడు. ఒక్కసారి ప్రభువుని అప్పులు తీర్చడం మొదలు పెడితే మరలా నీ ఒప్పించేవానిగా ఉంటావు తప్ప మరి ఎన్నటికి నువ్వు ఒప్పులు చేసేవానిగా ఉంటావు. దేవుడు నీ రోగమును తగ్గించడం ప్రారంభిస్తే, దేవుడు నిన్ను స్వస్థపరచడం ప్రారంభిస్తే మరలా రోగము నిన్ను ఎన్నటికి అంటదో. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాట వినండి. దేవుడు స్వస్థపరచుటకు సమర్థుడు. ఆయన విడిపించేది మరలా తీసుకెళ్లి దాస్యత్వంలో పెట్టడానికి కాదు. ఆయన నిన్ను నడిపించేది మరలా తీసుకెళ్లి నిన్ను శ్రమల్లో పెట్టడానికి కాదు. ఆయన విడిపించేది మరలా తీసుకెళ్లి శత్రువు చేతులు పెట్టడానికి కాదు. ఆయన నిన్ను విడిపించింది నిన్ను సంపూర్ణమైన స్వతంత్రుడిగా ఉండడానికి యేసు వారు నిన్ను విడిపించాడు. నన్ను ఈ మాట చెప్పినామండి. ఇశ్రాయేలు అనుకుంటున్నారు దేవుని శక్తిని, అప్పటి వరకు 10 అద్భుతాలు చూసిన దేవుని శక్తిని ఆశ్రయించిన వారై ఉండి తిరుగుబాటు చేయడం మొదలెట్టారు. సేవకుని మీద సన్నుకోవటం మొదలెట్టారు. మీకు మంచి మాట చెప్తాను. సేవకుడు అనగా ఎవరి చేత? ఇప్పుడు సేవకుడు ఇశ్రాయేలు మోషేని ఎన్నుకున్నారా అండి? ఇశ్రాయేలీలు మోషేని ఎన్నుకున్నారా మాకు నాయకుడిగా ఉండని? లేకపోతే నువ్వు మమ్మల్ని నడిపించు అని ఇశ్రాయేలు అందరూ కలిసి ఓట్లేసి గెలిపించుకున్నారా? మరి మోషేని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎవరు పిలుచుకున్నారు? దేవుడు పిలుచుకున్నాడు. ఆయన చేసే పని ఎవరిది? దేవుని పని. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు. ఆ ప్రజలు నడిపించడానికి సేవకుడు అక్కడ అవసరం కనుక మోషేని ఎన్నుకున్నాడు. మోషే కూడా 5 పర్యాయాలు 5 రకాలుగా సాకులు చెప్పాడు. అయ్యా నేను వెళ్ళను అని. నా వల్ల కాదండి, నేను మాట మాధ్యం కలిగిన ఉన్నాయ్యా, నేను పిరుగువాడినయ్యా, నాకు శ్రమలు ఉన్నాయ్యా, నా వల్ల కాదయ్యా, నన్ను వదిలేనాయనా అని 5 పర్యాయాలు మోషే సాకులు చెప్పాడు. అయినా కానీ దేవుడు గద్దించి సేవకునిగా సిద్ధపరిచి పంపించాడు. పంపించినటువంటి సేవకుడి మీద విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సనుకోవడం మొదలెట్టారు. నేను ఈ మాట చెప్తున్నాను, సంఘమైనా సరే లోకమైనా సరే దేవుడి చేత ఎన్నుకోబడి ఏర్పాటు చేయబడి దేవుని పిలుపునందుకున్నటువంటి సేవ చేసేవాడి మీద సనుక్కుంటే దేవుడు దాన్ని చూస్తూ ఊరుకునేవాడు కాదు. అసలు దేవుడు ఊరుకోడండి.
బైబిల్ అంటాడు, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, చూడండి ఒక చక్కటి మాట ఉంటుంది అక్కడ, మీరు సనుక్కోకండి. వారులో అంటే ఇశ్రాయేల్లోనే వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సమునుకోవటం వల్ల ఏమయ్యారంట? వాళ్ళు నశించిపోయారు. సేవకుడి మీద సనుక్కోవడం తప్పు, సేవకుడిని వెనుక తిట్టుకోవడం తప్పు. ఎందుకో తెలుసా? సేవకుడు దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, దేవుణ్ణి పని చేసేవాడు, దేవుని చేత నియమింపబడిన వాడు. నన్ను మీరు నియమించుకున్నారా? హలో, మీరు నియమించుకోలేదు. ఏ సంఘంలోనూ ఏ సేవకుడిని సంఘాలు నియమించుకో. ఎవరు నియమిస్తారు? దేవుడే నియమిస్తాడు. సంఘాలు పిలుచుకో. ఎవరు పిలుచుకుంటారు? దేవుడు పిలుచుకుంటాడు. మరి దేవుడు పిలుచుకుని, దేవుడు ఏర్పాటు చేసుకుని, దేవుడు మమ్మల్ని సిద్ధపరిచి సంఘంలోనికి సేవ చేయడానికి పంపిస్తే మరి ఎవరి మాట వినాలి మేము? అపోస్తలుడు పౌలు అంటాడు, చూడండి, పేతురు గారు అంటాడు అపోస్తలుల కార్యగ్రంథంలో పేతురు గారు ఒక చక్కటి మాట చెప్తాడు. ఆ మాట చదువుదాం, చూడండి. 5వ అధ్యాయం 29వ వచనం. అందుకు పేతురును, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా. హలో హలో హలో, ఎవరికి లోబడాలట? ఎవరికి లోబడకూడదు? సేవకుడు మనుషులకు కాదు లోబడాల్సింది. ఎవరికి? చాలా సంఘాల్లో అంటారు, పాస్టర్ మా మాట ఏంటలేదండి, పాస్టర్ మేము చెప్పినట్టు చేయట్లేదండి. పాస్టర్ గారికి నేర్పిస్తారు తిరుగులలో. నువ్వు ఎలా వాకింగ్ చెప్పాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వు ఎలా నుంచోాలి, ఎలా కూర్చోాలని నువ్వెవడరా చెప్పడానికి? దేవుడు చెప్పమన్నది చెప్పడం వరకే మా వంతు. దేవుడు చేస్తాం. మేము లోపడాల్సింది మనుషులకు కాదు. ఎవరికి? దేవునికి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అయ్యగారు మీరు ఇలా అనకూడదండి, అయ్యగారు మీరు ఇలా చేయకూడదండి, అయ్యగారు మీరు ఎలా ఉండకూడదండి. మీరెవరండి? సేవకుడు ఎలా ఉండాలి చెప్పడానికి మీరెవరండి? సేవకుడు ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో, ఎలా జీవించాలో దేవుడు, ఎవరైతే సేవకుడు ఎన్నుకున్న దేవుడు ఒకడు ఉంటాడు కదా. దేవుడు ఎన్నుకున్నవాడు, పిలుచుకున్నవాడు, సిద్ధపరిచినవాడు, స్థిరపరిచినవాడు ఉంటాడు కదా. ఆయన చెబుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకోటి అంటాడు, చూడండి, ఇంకో మాట కూడా అంటాడు. 4వ అధ్యాయంలోనే 19వ వచనందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మేము ఎవరి మాట వినాలి? సేవకుడు చెప్పట్లేదు. ఎవరి మాట వినాలి? దేవుని మాట వింటాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎన్నుకుంటే మీ మాట వింటాం, మీరు సిద్ధపరుచుకుంటే మీ మాట వింటాం. మమ్మల్ని ఎన్నుకున్నది మీరు కాదు, మమ్మల్ని సేవకులు ఎన్నుకున్నది సంఘం కాదు, సేవకుని సిద్ధపరిచేది సంఘం కాదు, సేవకుని ఎన్నుకున్నది సర్వోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. అలాంటి దేవుడు ఎన్నుకున్న సేవకుడి మీద సనుక్కుంటే, అలాంటి ఎన్నుకున్న సేవకుడి మీద, దేవుడి మీద తిరుగుబాటు చేస్తే, సేవకుడి మీద తిరుగుబాటు చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరండి? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కొంచెం మంచి మాట చెప్తాను, వినండి. ఒక దేశంలో మరొక దేశపు రాయబారులు ఉంటారు, అంబాసిడర్స్ ఉంటారు. అమెరికా దేశానికి సంబంధించినటువంటి ఒక రాయబారి మన భారతదేశంలో ఉంటాడు. ఆయనకు ఒక మంచి బంగ్లా ఉంటుంది, ఒక మంచి ఆఫీస్ ఉంటుంది. ఆ ఆఫీస్ మీద అమెరికా పతాకం ఎగురుతూ ఉంటుంది. ఆ పతాకం దగ్గరికి వెళ్ళి ఒకవేళ మీకు ఏమైనా దమ్ముంటే ఒక రాయి వేసి చూడండి, అసలు ఏమవుతుందో. నువ్వు చేసింది చిన్న రాయి అయినా కానీ మొత్తం ప్రభుత్వం అంతా అలర్ట్ అయిపోతుంది. కారణం ఏంటి తెలుసా? నువ్వు మరొక దేశపు రాయబారి మీద చెయ్యేసావు. నువ్వు చెయ్యేసింది అక్కడ కూడా కాదు, మన దేశంలో ఉన్నప్పుడు వేసావు. కనుక నేను తీర్మానం తీసుకోవాలి, నేను దానికి రెస్పాన్సిబిలిటీ అనేది నాది అని చెప్పి భారతదేశ ప్రభుత్వం వెంటనే రాయి వేసిన వాడిని తీసుకెళ్ళి జైల్లో ఆడేస్తారు. ఒకవేళ ఇక్కడ ప్రభుత్వం పట్టించుకోలేదనుకోండి, హలో, ఇక్కడ ప్రభుత్వం ఒకవేళ ఇక్కడ ఉన్న రాయబారి మీద ఏమంటూ తిరుగుబాటు జరిగినప్పుడు పట్టించుకోలేదనుకోండి, ఎవరు పట్టించుకుంటారు అప్పుడు? చెప్పట్లేదు. అమెరికా రాయబారి చేతి మీద చేస్తే అమెరికా దేశపు సైన్యం పట్టించుకుంటుంది. దేవునికి స్తోత్రం. అక్కడున్న ప్రభుత్వం పట్టించుకుంటుంది. అక్కడి నుంచి మళ్ళీ పావులు కదలడం మొదలెడుతుంది. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ మన రాయబారికి సెక్యూరిటీ లేదు. అదే అంటున్నాను నేను. దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక సేవకుడి మీద చేయడానికైనా, దేవుడు ఎన్నుకున్న ఒక సేవకుడి మీద తిరుగుబాటు చేయడానికైనా, దేవుడు ఎన్నుకున్న ఒక సేవకుడు నువ్వు తిట్టేటప్పుడైనా, సనుక్కునేటప్పుడైనా, అనరాని మాటలు అనేటప్పుడైనా నీ నోరు జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా,
నాకు నోరు ఉంది కదా, నేను ఇష్టం వచ్చిన మాట్లాడేస్తాను, మా పాస్టర్ గారే కదా, నేను ఏమన్నా పర్లేదు, మా పాస్టర్ గారి కదా, మా ఇంటి మా కళ్ళు ఎదురుకుండా పుట్టి పెరిగినాడే కదా, ఏమన్నా పర్లేదు అనుకుంటే నేను ఊరుకోవచ్చు. ఎవరు ఊరుకోరాడు? నన్ను పంపిన దేవుడు ఊరుకోడా, నన్ను సిద్ధపరిచిన దేవుడు ఊరుకోడా. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మేము మీ పని చేయడానికి లేం. ఎవరు పని చేయడానికి? దేవుని పని. మీ మాట వినడానికి లేం. ఎవరి మాట వినాలి? హల్లెలూయా. మేము ఎప్పుడైనా దేవుని పరిచర్య చేసేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడు, దేవుని సంఘాన్ని నడిపించేటప్పుడు ప్రభు ఏది చెప్పాడో అదే చేయాలి తప్ప మీరు చెప్పింది కాదు. ఒకవేళ మేము చెప్పింది వాక్యానికి విరుద్ధంగా ఉంటే అప్పుడు మీరు ఏం చేయాలను? తిరగేయాలి. పాస్టర్ గారు మీరు చెప్పింది వాక్యంలో లేదు కదండి, మీరు చెప్పినట్లు లేదు కదండి, మీరు ఇలా చేయమన్నారు, బైబిల్ ఎలా లేదు కదండి అని మీరు అడిగేటప్పుడు నా సమాధానం చెబుతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యంలో మోషే మీద సనుక్కోవడం మొదలెట్టారో, ఎప్పుడైతే వారు సనుక్కోవడం మొదలెట్టారో దేవునికి కోపం వచ్చింది. మోషే దేవుని పాదాలు పట్టుకుని ప్రభు నీ బిడ్డలను కాపాడు ప్రభు, ఏంటి నాయన అని ప్రార్థన చేస్తే మోషేతో ప్రభు అంటాడు, వీళ్ళు ఆ ఎర్ర సముద్రం మీద నీ చేయి చాపో, నీ కర్ర చాపో అంటే ఎర్ర సముద్రం ఏమైందండి? 2 పాయలుగా అయిపోయింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, సేవకుడు లేకుండా మోషే చెయ్యి వెత్తకుండా ఆ యొక్క ఎర్ర సముద్రము 2 పాయలు కాదా? దేవుడు చేయలేడా? చెయ్యగలడు కానీ చెయ్యడంతే. ఆయన చెయ్యగలడు కానీ చెయ్యడు. కారణం ఏంటంటే నీతి. ఆయన నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. దానికి చిన్న ఉదాహరణ మన సంఘం నుండి ఒక ఉదాహరణ చెబుతాను. మన సంఘంలో చాలామందికి చాలా బాధ్యతలు ఇచ్చాం. అందులో భోజనాలు వండేటువంటి బాధ్యత కూడా మన కృపానందం గారికి ఇచ్చాం. గత 5-6 సంవత్సరాలుగా ఆయన బాధ్యత నెరవేరుస్తూ ఉన్నారు. ఎప్పుడైనా ఆయన కాకుండా ఎప్పుడైనా నేను డైరెక్ట్గా వచ్చి, అమ్మ నువ్వు అటువంటి ఈ వారం నువ్వు డబ్బులు ఇయ్యి, ఈ వారం నువ్వు ఇచ్చేయి, నువ్వు పొలాలు తాయని చెప్పాను ఎప్పుడైనా? ఎవరెవరు వంట ఉండాలి? ఎవరు చెప్తున్నారు? ఆయనే చెప్తున్నాడు. ఆయనకు ఆ పని అప్పగించిన తర్వాత ఆ పనిలో మరలా నేనేం చేయకూడదు? తలదూర్చకూడదా? దేవునికి స్తోత్రం. ఆయన ఏదైతే చెప్తాడో, ఆయన ఎలా చేద్దామంటాడో, ఆయన ఆలోచనకు మించిపోయి, ఆయన సామర్థ్యానికి మించిపోయి, ఆయన కంట్రోల్కి మించిపోయి ఉంటే అప్పుడు నేను దాంట్లో తలదూర్చి అమ్మ ఇది కాదని సమర్థించడానికి ప్రయత్నం చేస్తాను. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. దేవుడు తన సేవకుని ఎన్నుకున్న తర్వాత ఆ సేవకుని చేత పని జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడు డైరెక్ట్గా పనిలో ఆయన తలదూర్చడు. ఆయన సేవకుడు చెప్పిన మాట దాటి ఆయన వెళ్ళడం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చేయగలడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేయగలడు కానీ ఆయన తన సేవకుడు చెయ్యెత్తితేనే ఆయన 2 పాయలుగా చేశాడు. ఇప్పుడు చెప్పండి, సేవకుని మీద సన్నుకోవడం ఎంత మంచిదో, సేవకుని మీద తిరుగుబాటు చేయడం ఎంత మంచిదో. ఆ సేవకుడు అందుకని అంటాడు, మీ మీద ఉన్నటువంటి నాయకులు, మీ పైన ఉన్నటువంటి నాయకులు మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారై కాస్తా ఉన్నారు గనుక వారు దుఃఖముతో ఆ పని చేయకుండా ఉండు నిమిత్తము మీరు వారి మాట వినండి, వారికి లోబడి ఉండనని అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి 13వ అధ్యాయం 17వ వచనంలో జ్ఞాపకం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేమేం చేయాలంట? మీ పైన ఉన్నటువంటి నాయకులు ఎలా కాస్తున్నారు? దీన్ని ఎలా కాస్తున్నారు? మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారంగా. మీ ఆత్మలన్నింటికి లెక్క ఎవరు చెప్పండి? ఎవరు చెప్తారు? నేనే చెప్పాలా? దేవునికి స్తోత్రం. నేను చెప్పాలా లెక్క? మీరు ఏం చేసినా దానికి నేను లెక్క చెప్పాలా? మీరు ఏ విషయంలో రాజ్యపడినా నేను లెక్క చెప్పాలా? అందుకోసం మిమ్మల్ని గద్దిస్తాం, హెచ్చరిస్తాం, బోధిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నా దగ్గర వాక్యాన్ని నేర్చుకుంటున్నారు కనుక మీ మీద లెక్క అప్పచెప్పవలసిన వాడిగా నేను ఉన్నాను కనుక అక్కడ వాక్యం అంటున్నాడు, మీ పైన ఉన్నటువంటి నాయకులు కన్నీటితో ఆ పని చేయకూడదు. ఎలాగట? కన్నీటితో ఆ పని చేయకూడదు, దుఃఖంతో ఆ పని చేయకూడదు. కానీ మీ పైన ఉన్న నాయకులు సంతోషంగా ఆనందంతో ఆ పని చేయనట్లు మీరు వారి చేతి కింద లేకపోతే వారి యొక్క మాట వినుడి, వారికి లోబడి ఉండండి. హల్లెలూయా. మీరు ఆశీర్వదింపబడాలంటే మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆశీర్వదించాలంటే ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదించడం? కానీ మధ్యలో దేవుని యొక్క సేవకుని యొక్క
దేవుని యొక్క సేవకుని యొక్క పర్మిషన్ కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. సేవకుడికి విశ్వాస సహితమైన మాట కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని యొక్క సేవకుడి యొక్క చేతి వాటం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. హస్త నిక్షేపణ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన సేవకుడు ఏది ఆశిస్తే దానిని ప్రభు జరిగించుటకు సిద్ధపడుతూ ఉన్నాడో నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మోషే చెయ్యెత్తగా ఎర్ర సముద్రము 2 పాయలైంది. ఇశ్రాయేలులు తప్పించుకున్నారు బాగానే ఉంది. మరలా చెయ్యెత్తగానే విడిపోయినటువంటి ఎర్ర సముద్రము ఒకటైపోయింది. శత్రువులందరూ మరణించారు. ఇశ్రాయేలు చూడండి, వారు అక్కడ దుఃఖములో ఉన్నప్పుడు వారిని దేవుడు విడిపించాడు, 10 అద్భుతాలు చేసి విడిపించాడు. ఇక్కడ వీళ్ళు సనుక్కుంటూ ఉన్నప్పటికీ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఎర్ర సముద్రంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. రెండవదిగా సముద్రం గట్టు పైకెక్కిన తర్వాత ఆ ఎడారిలో, ఆ అరణ్యములో త్రాగడానికి నీళ్ళు లేక నెతుకుతుంటే ఒక చెరువు కనబడిందట. చెరువులో ఉన్న నీరు నిలవైపోయి బాగా చేదెక్కిపోయాట. మళ్ళీ సనుక్కోవటం మొదలెట్టారు. వీళ్ళకి ఇది అలవాటు అయిపోయింది. మళ్ళా సరుక్కుంటే దేవుడు అంటున్నాడు మోషేతో, మోషే వెళ్ళు ఆ కొమ్మ ఒకటి నరికి దాంట్లో వెళ్ళారా బాబా నీళ్ళు మంచిగా అవుతాయంటే మోషే మళ్ళీ వెళ్ళి ఆ కొమ్మ ఒకటి నరికి ఆ నీటిలో వేయగా ఆ నీళ్లు మంచిగా మారాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతకాలం మళ్ళీ కొంచెం దూరం వెళ్ళేసరికి తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. మళ్ళీ సరుకోవడం మొదలెట్టారు. దేవుడు ఆకాశమును తెరిచి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. హల్లెలూయా. ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించి వారి ఆకలి తీర్చాడు. ఆకలి తీరుస్తుంటే కొన్నాళ్ళు కట్టినారు ఇల్లు. అయ్యా మాకు సప్పసప్పని భోజనం పని చేయట్లేదు అయ్యా, మాకేం కావాలి? నాలుకలు పీకేస్తున్నాయి అయ్యా, కక్కలేకపోతే కానీ మొదటి కదా నాయన అంటే వీళ్ళకి దేవుడు ఏం చేశాడు? పూరేలను కురిపించాడు. హల్లెలూయా. ఆకలి ఇస్తుంటే అన్నం పెట్టాడు. ఆ అన్నం సరిపోదంటే నాన్ వెజ్ పెట్టాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి మరలా దాహం వేసింది, నీళ్ళు లేకపోతే దేవుడు అంటున్నాడు మోషేతో, ఇలా బండతో మాట్లాడరా నీళ్ళు వస్తాయంటే. మోషే గురించి మాట చెప్తాను. దేవుడు మోషే గురించి ఒక చక్కటి సాక్ష్యం చెప్తాడు. ఏమో తెలుసా? భూమి అంతంతటా అతను అంత సాత్వికుడు లేడు. హల్లెలూయా. సాత్వికులు లేడంటే నువ్వు తిట్టేనే ఏమంటాను అర్థం. సాత్వికం అంటే తిట్టేద్దాం అనుకో, పర్లేదు రండి స్తోత్రం, దేవుడు మిమ్మల్ని దీవించి అంటే వెళ్ళిపోతుంటాడు అనమాట. అంత సాత్వికం కలిగినోడు ఎంత విసిగించుంటే ఆ బండ దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలు వైపు చేసి అంటున్నాడు, మూర్ఖులారా, ద్రోహులారా, మీకోసం బండలో నుంచి నీళ్ళు రప్పించాలరా. వాళ్ళు ఎంత విసిగించేసి ఉంటారు చూడండి ఇశ్రాయేలీలు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. అంత విసిగించేసిన మోషే ఇశ్రాయేలును తిట్టడాన్ని బట్టి మోషేతో దేవుడు అన్నాడు, నువ్వు నా బిడ్డలను తిట్టావు గనుక, నీ నోటంట కాని మాట వచ్చింది కనుక నీవు కానాను చూడ. ఏంటి మూర్ఖులారా అన్నందుకు ఆ చిన్న మాటకి ఏం చేశాడు? ఎన్నో సంవత్సరాలుగా కళ్ళలో కంటున్నటువంటి కానాను చూడకుండా కాపేశాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? అంటే వారు వినకపోయినా, వారు అవిధేయులైనా, వారు చెప్పుడు కొట్టు మాటలు వినేటువంటి ప్రజలైనా, వారు దేవునికి అవిధేయులైన ప్రజలైనా, దేవుని ప్రజలు గనుక, వారు దేవుని ఎరిగినటువంటి ప్రజలు గనుక, దేవుని స్వసంపాద్యము గనుక ఆయన తన ప్రజలను ఎవరు కూడా అనడానికి దేవుడు ఒప్పుకోలేదు. మీకు మంచి మాట చెప్తాను. ఆఖరికి వారిని నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి సేవకుడు కూడా వారిని ఏమి అనడానికి ప్రభువు ఒప్పుకోలేదా? ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను వినండి. ప్రభువు ఇశ్రాయేల్ని మోషే తిరిగితేనే ఒప్పుకోకపోతే 2000 సంవత్సరాల క్రితం ఆయన పరలోకాన్ని నుండి భూలోకాన్ని దిగి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తం గార్చి చచ్చిపోయి రక్తం సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఎన్ని శ్రమల పడి నిన్ను రక్షించి తన కొనుక్కుని తాను స్వసంపాద్యంగా నిన్ను ఏర్పాటు చేసుకుని నిన్ను ప్రత్యేకపరుచుకుంటే నిన్ను ఎవడేమనంటే ఊరుకుంటాడంటారా దేవుడు? ఎందుకో తెలుసా? నీవు రక్తమిచ్చి కొనబడిన దానవు, నువ్వు రక్తమిచ్చి కొనబడిన వాడవో, ఆయన విలువ పెట్టి కొనబడిన వాడవు నీవు ఆయన చేతిలో దేవుని బిడ్డగా పిలువబడిన వాడవు ఆయన కుమారుణ్ణి ఎవరు ఏమన్నా ఆయన ఊరుకునే దేవుడు కాదు. ఆఖరుకి మీ అత్తగారిని నాన్న ఆయన ఊరుకోడు. హలో,
మీ కోడలు నిన్న ఊరుకోడు. ఒక విశ్వాసి మరొక విశ్వాసిని తిట్టినా అని ఊరుకోడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు తిడితే దిక్కులేదు, కానీ విశ్వాసం తిడితే వచ్చేది ఒప్పుకుంటాడంటారా? మరి మన వాళ్ళ జీవితాల్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు మన తోటి విశ్వాసిని, మన తోటి క్రైస్తవ బిడ్డని, మనతో రక్షింపబడిన బిడ్డని, మనతో మందిరంలో కూర్చుని ఆరాధించే బిడ్డని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటాం? మూర్ఖులారా మూర్ఖులారా అంటూ ఉంటామా? ఆ ఒక్క మాట అంటేనే దేవుడికి అంత కోపం వచ్చి మోషేను కానాకి వెళ్ళకుండా ఆపేసాడే. మరి నువ్వు తిట్టే తిట్లకి నేనేం చేయాలి అసలే? హలో, అర్థమవుతుందా? దేవుని బిడ్డను, నీ తోటి సహోదరుని, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డను నువ్వు తిడతానావే. ఆ కోడలు అవనవ్వండి, కోతలు అవనవ్వండి, లేకపోతే అత్తగారే కానివ్వండి, మరొకరు ఎవరైతే అనవ్వండి, నీ తోటి క్రైస్తవ బిడ్డను నువ్వు తిడతావంటే ప్రభువు చూస్తూ ఊరుకుంటాడా అంటున్నాను నేను. ఊరుకోడా? అందుకోసమేనేమో మన జీవితంలో వాగ్దాన ఫలం పొందుకోవడానికి చాలా సమయం పడతా ఉంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. అందుకోసమే మన జీవితాల్లో స్వస్థత కార్యం జరగడానికి సమయం పడతా ఉంది. అందుకోసమే మనం అనుకున్న దానికి సాధించడానికి సమయం పడతా ఉంది. ఎందుకో తెలుసా? నీవు నీ తోటి బిడ్డను, నీ తోటి క్రైస్తవ బిడ్డను, క్రీస్తు బిడ్డను, క్రీస్తు విలువ పెట్టి కొనబడిన బిడ్డను నువ్వేం చేస్తావునో? దూషిస్తా ఉన్నావు. నేనంటున్నాను, ఈ రోజు నుంచి యేసు నామములో మీరందరూ కూడా మీ తోటి విశ్వాసిని దూషించుట మానుదురుగాక. మానకపోతే మీ కర్మ ఏమవుతుంది? మోషే కానా చూడటం మానేసాడు మీరు మీ జీవితాల్లో. దేవునికి స్తోత్రం. నేను అనకూడదు కదా మాట, మరి ఏమంటాం? మీ ఆశలు నిలవేరాలన్నా, మీ కోరికలు తీరాలన్నా మీరు మీ సహోదరుని, మీ తోటి విశ్వాసిని దూషించకుందురుగాక. హల్లెలూయా. అదే సాత్వికం రావాలి మనలోనికి. సాత్వికం వచ్చేయాలా? జాగ్రత్తగా వినండి. కృప వెంబడి కృప అనగా ఇశ్రాయేలు దేనికి అనర్హులైనప్పటికీ దేవుడు వారిని కృప వెంబడి కృపను విడిపించాడు, కృప చూపించాడు, రక్షించాడు, కృప చూపించాడు, సముద్రంలో నుంచి తప్పించాడు, ఆయన కృప చూపించాడు. మరలా తిరుగుబాటు చేశారు, మరలా జలను మధురంగా మార్చాడు, కృప చూపించాడు. మరలా మన్నాను కురిపించాడు, కృప చూపించాడు. మరలా పూరేళ్ల ద్వారా కృప చూపించాడు. మరలా బండ నుంచి నీళ్లు రప్పించడం ద్వారా కృప చూపించాడు.